సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలకు పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 2 రోజుల పాటు జరిగే బోనాలు రంగం కార్యక్రమాలకు దాదాపు 12 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అత్యాధునిక సాంకేతికతతో కూడిన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పన వంటి అంశాలపై సికింద్రాబాద్ ఏసీపీ శ్రీధర్తో మా ప్రతినిధి అనుష ముఖాముఖి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలను అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. దీనికోసం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తుంది. సో దీనికి సంబంధించి అంటే ఆదివారం రోజు అంటే ఆగస్టు 2వ తారీఖు నాడు జరిగే బోనాల కోసం ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఏంటి అనే విషయాలు, అలాగే ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి ఏంటి అనే విషయాలను తెలపడానికి మనతో పాటు మహంకాళి ఏసీపీ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలిసింది. సార్, సో ఆదివారం జరగబోయే బోనాల కోసం ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నాయి ఏంటి? ప్యాడేస్ దగ్గర నుంచి తర్వాత ఇటు సైడ్ రాణిగంజ్, బైబుల్ హౌస్, తర్వాత ఇటు సైడ్ ప్యాట్నీ సెంటర్, ఈ 4 ప్లేసెస్ కూడా టోటల్గా మనము బ్లాక్ చేస్తాము. ఓన్లీ ఇంపార్టెంట్ పాస్ ఉన్న వెహికల్స్ మాత్రము, తర్వాత వీవీఐపీ వెహికల్స్ మాత్రమే ఎలో చేస్తాము. మిగిలిన అన్ని వెహికల్స్ కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ బోనాలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు ఏమేమి చేశారు అంటే బ్యారికేడింగ్ కావచ్చు, క్యూ లైన్స్ కావచ్చు, సో ఎక్కడెక్కడ నుంచి భక్తులు రావడానికి వీలుగా ఉంది? 10 నుంచి 12 లక్షల మంది ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటారు. దర్శనమే కాకుండా సాయంత్రం పూట పలహారం బళ్ళు, తర్వాత జూలాలు, ఈ ప్రొసెషన్స్ కూడా దాదాపు 60 ప్రొసెషన్స్, సండే ఒక 60 ప్రొసెషన్స్ ఉంటాయి. మళ్ళీ మండే ఈవినింగ్ కూడా ఒక 60 to 70 ప్రొసెషన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా మనం చాలా పటిష్టంగా 2500 మంది పోలీస్ సిబ్బందితోటి, అంతా సిటీ పోలీస్ ఫోర్స్ తోటి మనం ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పాయింట్స్ కూడా ప్రతి పాయింట్ కవర్ చేయడం జరిగింది. దాదాపుగా 6 క్యూ లైన్స్ ఉంటాయి అమ్మవారి దర్శనానికి. అంబులెన్స్ కానీ మెడికల్ క్యాంపులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి ఏరియా? టోటల్గా 6 మెడికల్ క్యాంప్స్ మనం పెట్టడం జరిగింది. టెంపుల్ మీరు చూస్తున్న కమాన్ లోపల కూడా మెడికల్ వాళ్ళ క్యాంప్ ఉంటుంది. మన పోలీస్ స్టేషన్లో క్యాంప్ ఉంటుంది. తర్వాత క్యూ లైన్స్లో బాటా, తర్వాత చిత్రదర్గాలు అని చెప్పి ఒకటి ఉంది. ఈ రోజా బజార్ దగ్గర టోటల్గా 6 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. అంబులెన్సెస్ కూడా సఫిషియెంట్ ఉన్నాయి. ఇవే కాకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా అంబులెన్స్లు, తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అడిషనల్గా ఎన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు? సో కమాండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడ పెట్టారు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెమెరాస్ కాకుండా కేవలం ఈ అమ్మవారి జాతరని కవర్ చేయడానికి దాదాపుగా 100 కెమెరాస్ వరకు మనము పెట్టడం జరిగింది. ఈ కెమెరాస్ అన్నీ కూడా మనం ఏఐతో ఇంటిగ్రేట్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ ఎనేబుల్ చేస్తున్నాము. థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్లో కూడా ఒక్క అఫెండర్ వచ్చినా కూడా ఆ కెమెరా ఐడెంటిఫై చేసి మనకి అలర్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 90% ఒక ఫేస్ని మ్యాచ్ చేసిన ఫొటోస్ మనకి ఇమ్మీడియట్గా అలర్ట్ చేసి ఆ ప్లేస్ ఆఫ్ ఇది ఐడెంటిఫై చేసిన ప్లేస్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఇమ్మీడియట్గా మన క్రైమ్ టీమ్స్ అలర్ట్ చేసి వాళ్ళని అప్రెంట్ చేసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మనకి ఆ ఫేషియల్ రికగ్నిషన్ కాకుండా ఏఐ కెమెరాస్ మనకి నెంబర్ ఆఫ్ కౌంట్, అవర్ టు అవర్ ఎంతమంది భక్తులు ఇన్ఫ్లో ఉంది అనేది చూపిస్తుంది. షీ టీమ్స్ కూడా లాస్ట్ టైం కన్నా ఆల్మోస్ట్ డబల్ చేశారు. వాళ్ళతో పాటు క్రైమ్ టీమ్స్ లాస్ట్ టైం 6 ఉండేవి, ఈసారి 10 క్రైమ్ టీమ్స్ స్పెషల్గా పెట్టాము. జోగినీలో కూడా ప్రత్యేకంగా లైన్ ఏమైనా పెట్టారా, లేకపోతే జనరల్గా బోనాలు వచ్చే దారిలోనే వాళ్ళు రావాల్సి ఉంటుంది? జోగినీలకి మనము సెపరేట్గా బాటా నుంచి ఎంట్రీ ఇస్తున్నాము. వాళ్ళకి ఒక స్పెసిఫిక్ టైం అనేది వాళ్ళతో కూడా మీటింగ్ కండక్ట్ చేసాము. మీటింగ్ కండక్ట్ చేసి 1 to 4 టైం అడుగుతున్నారు వాళ్ళు. ఆ 1 to 4 మధ్యలో మమ్మల్ని ఎలో చేయమంటున్నారు. వాళ్ళు అడిగినట్టుగానే 1 to 4 మధ్యలో వాళ్ళకి బాటా నుంచి ఎలో చేస్తున్నాం. ఈ బోనాలకు వచ్చే భక్తులకి ఏం చెప్తారు సార్, అంటే భద్రతా సూచనలు ఏం చెప్తారు? భద్రతా సూచనలు మేమైతే అంతా పటిష్టంగా బందోబస్తు చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు ఎటువంటి ఇబ్బందులు పడరు. ఇక్కడ మోస్ట్లీ మీరు వేసుకొచ్చే ఆభరణాలు మీ జాగ్రత్త మీరు చూసుకోవాలి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో హైదరాబాద్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ బోనాలు అనేవి ఎంతో ఫేమస్. సో అందుకనే ఇక్కడ దాదాపుగా 10 లక్షలకు పైగానే భక్తులు వస్తుంటారు, అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. దాంతోపాటు నార్మల్గా చూడడానికి కూడా ఎక్కువ శాతం భక్తులు వస్తుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే అయితే ప్రభుత్వం తరఫున అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. సో మొత్తంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అయితే బోనాలకైతే సర్వం సిద్ధమైంది. కెమెరామెన్ దాస్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.